పిలుస్తూ ఉన్నారనమాట. మనం ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనకు దానికి సంబంధించిన వీడియో రన్ అవుతూ ఉండాలి. అర్థమవుతుందండి. ఒక దాన్ని ధ్యానించుకునేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ దానికి సంబంధించిన వీడియో మనకి రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నగలేంలు అవన్నీ వేసుకుని అర్థం ముందు నిలబడితే అనగానే ఒక పిక్చర్ మనం పడిపోయింది. ఆహా ఇలా ఉంటాను అనుకుంటున్నాను. ఎవరైనా కొద్దిగా లాంగ్ ఫ్రాక్ మంచిది వేసుకున్నారు తప్ప అది కానీ నేను వేసుకున్నా ఆ అమ్మాయి పెద్ద సెట్ అయినట్లేదు. కానీ అదే సెట్ కాదు ఎక్కువ శాతం. ఎందుకని అవసరాలు పాపం ఎంత పెట్టుకొనికొచ్చినా ఎంత మంచి రంగు వేసుకొచ్చినా ఎంత మంచి డిజైన్ వేసుకొచ్చినా కానీ సెట్ అయినట్టు ఉండదు. ఎందుకని ప్రాబ్లం ఎక్కడ? అక్కడ కాదు. ప్రాబ్లం ఎక్కడ? ఇక్కడ. ప్రాబ్లం ఎక్కడైనప్పుడు పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎంత మంచిది వేసుకొచ్చినా ఎందులో సెట్ అవ్వదు వాళ్ళకి. మనం నాటపడాల్సిన ప్రదేశంలో నాటపడ్డాం అనుకోండి అవతల వాళ్ళకి అన్నీ సెట్ అవుతూ ఉంటాయి. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా సేవకులారా అనిపిస్తున్నారు. యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. ఎన్నిసార్లు చెప్తున్నారండి? యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి. సర్వ మానవాళి దేవుని స్తుతించాలి. ఆయన అర్హుడు. అర్థమవుతుందండి. ఆయన పూజార్హుడు, ఆయన పొగడ్తలకి అర్హుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా అంట స్తుతించండి. దేవుని మందిరంలో ఉన్న వారులారా. మందిరంలో మాత్రమే కాదంట, అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనలాగా ఇంత ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఇంకా ఖాళీ ప్రదేశం లేదంట. ఎక్కడున్నారంట? యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో, కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా ఉన్నారంట. అర్థమవుతుందండి. ఆ ఫెలోషిప్ లోపలే కాదంట, బయట కూడా ఉన్నారంట. ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా నిల్చుంది వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు. ఆయన ఎలాంటి వాడు అంట? దయాళుడు, మంచివాడు, మంచి స్వభావం కలిగినవాడు, మేలు మాత్రమే. ఎంత గట్టిగా రుతుంది. ఇటువైపు ఎవరు చూడలేదు. చిన్న సౌండ్ రాగాలి ఎక్కడ మన ఆస్తులు ఏమన్నా పోపని అనుకుంటాం. అక్కడ పెట్టాం కదా మనం. అందరు లాకర్లు అక్కడే ఉన్నాయా? మన లాకర్కి వెళ్ళినట్టున్నారేంటి? అవునా కదా? నిద్రపోతున్నా సరే బీరువా సౌండ్ అయితే కటక్మని లెగిస్తారు అంతే. చూసారా? నిద్రపోతున్నా బీరువా సౌండ్ అయితే లేచిపోతారు అంతే. గ్యాస్ అంతా ఎక్కడ ఉంటుంది? అక్కడ. అది ఏసావు జ్యేష్ఠత్వాన్ని ఎట్లా బాగొట్టుకున్నాడు? అయిపోయిన తర్వాత నేను కోసుకెళ్దాం అనుకున్నాను. అసలు అనుకుంటున్నారేమో ఎవరన్నా